Yes, good morning. Are you excited? కనబడట్లే. సో యాక్చువల్గా నేను ప్రీవియస్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళింటి. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ భూమి మీద ఎక్కువ రోజులు బతకాలంటే ఏం చేయాలని అడిగిన. అర్థమైందా? సో భూమి మీద ఎక్కువ రోజులు బతకాలంటే ఏమైనా మందు ఉందా సార్, ఏమైనా ఉందా అని అడిగితే, సో డాక్టర్ 1 లక్ష రూపాయలు ఫీజు కట్టు అని చెప్పేసి అన్నాడు. సో 1 lakh ఫీజు అక్కడ పే చేసిన తర్వాత సో నిమ్మలంగా వెళ్ళి కూర్చొని అడిగినా, సార్ అది చెప్పండి సీక్రెట్ ఏంది అని అంటే, సో ఏం లేదు సార్, సో క్లాప్స్ బాగా కొట్టండి ఎక్కువ రోజులు బతుకుతామని చెప్పేసింది. సో డాక్టర్ని మళ్ళీ అడిగిన, సో క్లాప్స్ కొట్టమన్నాం కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ కొడితే బాగుంటుందా? అస్సలు బాగుంటుంది. క్లాప్స్ ఎక్కడే చూపియాలి అని అంటే వన్ అండ్ ఓన్లీ మీటింగ్ ప్లేస్. సో మీ సత్తా ఎంత ఉంటే అంత చూపియండి, ఎక్కువ రోజులు బతకాలనుకున్న వాళ్ళు మాత్రమే. ఎస్. సో థ్యాంక్ యూ. సో బై ద బై నా పేరు వచ్చేసి రాజు అండి. నేను ఒక 2011లో పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. 2011 బ్యాచ్ కానిస్టేబుల్. సో లైఫ్లో నేను చదువుకున్నది వచ్చేసి MSc BEd చదువుకున్నాను. కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల సో 2009లో నోటిఫికేషన్ పడితే, సో నేను పెట్టుకున్న గోల్ ఏంటి వేరే ఉండే, కానీ అడ్జస్ట్మెంట్ కావాలి కదా లైఫ్లో ఎక్కడో ఒక చోట. సో నేను కూడా అడ్జస్ట్మెంట్ అయ్యి కానిస్టేబుల్ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది. సో కానిస్టేబుల్ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఉద్యోగం మాత్రమే చేయగలం, ఇంకేం చేయలేమని ఆలోచన అర్థమైపోయింది. సో తర్వాత ఏమైంది అనంటే, సో ఎప్పుడో ఒక చోట జాబ్ చేస్తూ ఉంటే ఎక్కడ నిలబడ్డా కూడా ఒక ఆలోచన ఉండే, ఏదైనా జీవితంలో మారడానికి ఏదైనా ఒక అవకాశం రాదా, అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ అవకాశాన్ని తీసుకోవాలి, ఎలాగైనా కూడా సక్సెస్ కావాలి, నేనంటే ఏందో ప్రూవ్ చేయాలని అనుక్షణం ఆలోచించేవాడిని. సో ఇట్లా డ్యూటీ చేస్తా 2018లో ఎల్బీ నగర్ క్యాంప్ ఆఫీస్లో నేను నా ఫ్రెండ్ సో పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం తెలుసు కదా. సో పురుషోత్తమ దాస్ సారు నేను ఒకటే ఆఫీస్లో ఎల్బీ నగర్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటుంటే, సో ఎల్బీ నగర్ ఆఫీస్లో ఒకటే ఇద్దరం పనిచేస్తూ ఉంటే, సో సార్ ఇంతకుముందు వేరే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నాకు చెప్పిండు. సో బహుశా నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు, ఇట్లా డబ్బులు వస్తాయని కూడా అవగాహన లేదు నాకు. కంప్లీట్లీ నాకు నెట్వర్క్ మార్కెటింగ్ ఉంటుంది, ఇట్లా డబ్బులు డైరెక్ట్ సేలింగ్ ద్వారా డబ్బులు వస్తాయనే అవగాహన కూడా లేదు. సో వేరే మార్కెట్ గురించి చెప్తే నేను అప్పుడు తిరస్కరించిన. ఒక 4 నెలల తర్వాత 2018లో సెప్టెంబర్ అనుకుంటా, సెప్టెంబర్లో సో ఆ కంపెనీ వదిలేసిన, ఇంకో మళ్ళీ వేరే కంపెనీ బాగుంది అందులో జాయిన్ అవ్వు అని చెప్పేసి చెప్తే, సో మనకు అప్పటికే ఒక 40-50 వేల జీతం వస్తుంది. సో ఊళ్ళల్లో అందరూ వానికేం రాబాయ్ ఉద్యోగం ఉంది అని అంటే మనం తోపుగా ఫీల్ అవుతామా? ఖచ్చితంగా ఫీల్ అవుతాం. సో నేను కానిస్టేబుల్ ఉద్యోగాన్ని నన్ను ఇవి చేయమంటావా అన్న, సబ్బులు షాంపూలు పట్టుకొని వేరే వాళ్ళకి చెప్పమంటే అసలు నా ఇజ్జత్ ఏం కావాలి, నా కాందాని విలువేం కావాలని చెప్పేసి సో రిజెక్ట్ చేసిన. సో ఆపర్చునిటీ రిజెక్ట్ చేసిన 2018లో. సో 2018లో రిజెక్ట్ చేసిన తర్వాత ఏ రోజు కూడా ఆ వ్యక్తి నన్ను చెప్పకుండా వదిలేయలే. సో ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినా కూడా అన్నిసార్లు చెప్తా వచ్చిండు. సో మా ఇద్దరి మధ్యలో ఒక ఫోన్ సంభాషణ ఉంటే చిన్నది, నేను డ్యూటీ దిగేటప్పుడు ఆయనకు ఆ ఫోన్ ఇచ్చి డ్యూటీ నుంచి వెళ్ళిపోవాలి. సో అట్లా డ్యూటీ ఫోన్ ఇచ్చేటప్పుడన్నా, ఫోన్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడన్నా మళ్ళీ ప్లాన్ ఓపెన్ చేసి ప్లాన్ చెప్పేవాడు. సో అన్నా నువ్వు నన్ను వదలవు అని చెప్పేసి ఆ టార్చర్ భరించలేక నేను ఒక 4 నెలలు ఆయనను అనుభవించిన, అంటే 4 నెలలు ఆయనను భరించిన తర్వాత ఒక 4 months తర్వాత నేనే సొంతంగా ట్రాన్స్ఫర్ చేసుకొని వేరే ఆఫీస్కి వెళ్ళిపోయిన, ఆయన బాధ భరించలేక ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోయిన అక్కడి నుంచి ఎల్బీ నగర్ నుంచి. సో నాకు చాలా దూరం అవుతుంది, గచ్చిబౌలి వెళ్ళిపోయిన ట్రాన్స్ఫర్ చేసుకొని. ఈయన ఈరోజు ఏం టార్చర్ ఇది అని చెప్పేసి రోజు అదే చెప్తా ఉన్నాడు, చెయ్యి బ్రదర్ లైఫ్ మారుతుంది అని అంటే, ఉద్యోగం వచ్చింది ఇంకంటే లైఫ్ మారుతుందా అని చెప్పేసి అనుకునేవాడిని నేను.
సో ఇంకా ఇక అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకు వెళ్ళిపోయిన తర్వాత గచ్చిబౌలి కమిషనర్ ఆఫీస్లో ఇక్కడ పురుషోత్తమ దాసు అనే వ్యక్తి రాడు అని చెప్పేసి గల్లా ఎగరేసుకొని తిరుగుతా ఉన్నా ఆఫీస్లో. అర్థమైందా? సో గల్లా ఎగరేసుకొని తిరుగుతా ఉన్నా. ఒకరోజు మా మిస్సెస్ ఏం చేసింది అనంటే, నాకు చికెన్ బగారా రైస్ అంటే బాగా ఇష్టం, బహుశా చాలామందికి కూడా ఇష్టం ఉంటుంది. ఆ రోజు వండి పెట్టింది. మధ్యాహ్నం ఆఫీస్లోకి వెళ్ళి లంచ్ డైనింగ్ ఏరియా ఉంటుంది, ఆడ ఇట్లా బాక్స్ ఓపెన్ చేసుకొని ఒక ముద్ద పెట్టుకుందాం అనే లోపలనే వెనకకి తిరిగి చూసి ఎవరు కనిపించారు అనుకుంటున్నావు? ఎస్, మీరు కరెక్ట్గానే ఊహించారు. నన్ అదర్ దెన్ పురుషోత్తమ దాస్ సార్. నేను ఇట్లొచ్చి ఇట్లా పోతాడేమో అనుకున్నా. ఇట్లా చేతిలో ఏందన్న ఆ పేపర్ అన్నంటే, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటా అని చెప్పేసి నేను కూడా ఇక్కడే ట్రాన్స్ఫర్ చేసుకొని వచ్చినా అని చెప్పిండు. నేను కూడా ఇక్కడే ట్రాన్స్ఫర్ చేసుకున్నా అని చెప్పిండు. అంటే అన్న ఇంత తిన్నాక ప్లాన్ చెప్తావా తినకముందే ప్లాన్ చెప్తావా అని అడిగిన. లేక మా ఆమె ప్రేమతో ఇది బాక్స్ కట్టించింది. సో ఇంత తిన్నాక ప్లాన్ చెప్తావా తినని ఇస్తావా అని అడిగిన. లేదు తిను, అక్కడ పక్కనే కూర్చుంటా, అయిపోగానే డైరెక్ట్ నా దగ్గర రా ప్లాన్ వినా అన్నాడు. ఇక మళ్ళీ అనుకున్నా, మళ్ళీ ఏ ఆఫీస్లో చూసుకోవాలరా భయ్, మళ్ళీ టార్చర్ స్టార్ట్ అయింది అనుకున్నా. సో అట్లా ఒక 2-3 నెలలు గడుస్తూ ఉన్నాగా మళ్ళీ ఎక్కడ కనబడితే అక్కడ బుక్ ఓపెన్ చేస్తుండు, ప్లాన్ చెప్తుండు. సో బుక్ ఓపెన్ చేస్తుండు, ప్లాన్ చెప్తా ఉన్నాడు. సో నేను నా దగ్గర ఒక హోమ్ గార్డ్ ఉంటుండే. సో నేను ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంటుండే. ఫైల్ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక హోమ్ గార్డ్ ఉంటుండే నా కింద. ఆయనకి చెప్తున్నాను, నెల జీతం పడంగానే నీకు టీచర్ బాటిల్ కొనిస్తా, పురుషోత్తమ దాసు పోయినాకనే చెప్పు ఇంటికి పోతా అని చెప్తుంటే. ఆయనకి ఏడ కలవద్దు, ఎందుకంటే ఆఫీసులో ఉన్నానుకో సిఐ సార్ ఉంటాడు అన్న ప్లాన్ చెప్పాడు భయానికన్నా. డోర్ దాటినానుకో ప్లాన్ చెప్తాడు. నువ్వు చూడు, ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతా, నేను ఆయన కలవను, కావాలంటే నీకు దావత్ ఇస్తాను నెలకు ఒకసారి అని చెప్పిన. సో ఇదే నడుస్తూ ఉంది. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకా టార్చర్ పెంచిండు, డోస్ పెంచిండు. ఎట్టనన్నా రాడా అని చెప్పేసి జర్ర లోపలికి వెళ్ళి సార్ అడిగితే ఏమే ఎట్లా వచ్చినావు అంటే, రాజు సార్తో పని ఉంది సార్ అనేవాడు. వచ్చి పక్కన చైర్ ఖాళీ ఉంటే వచ్చి మళ్ళీ ప్లాన్ చెప్పేవాడు. ఇక మళ్ళీ ఇక్కడ టార్చర్ ఎక్కువైందని చెప్పేసి అక్కడి నుంచి ఏం చేసుకున్నానంటే, మళ్ళీ ఈసీఐఎల్ అని ఉంటుంది హైదరాబాద్లో, కొత్త రాచకొండ కమిషనరేట్ అని కమిషనరేట్ ఏర్పడ్డది. సో బహుశా చాలామందికి తెలిసి ఉంటుంది. సో అవకాశం వచ్చింది, ఎవరైనా విల్లింగ్ ఉన్నారా అక్కడికి పోవాలి అని అడిగిన మా ఆఫీస్లో. ఫస్ట్ ఎవరు లేపుతారు? నేనే లేపిన చేతు. ఎందుకు అన్నానంటే ఈ బాధ ఎక్కువైంది. సో ఈ బాధ కన్నా ఫస్ట్ నేనే పోతా అని చెప్పేసి ఫస్ట్ నేనే పేరు ఇచ్చిన, కొత్త కమిషనరేట్కి నేనే పోతా అని చెప్పేసి. అరే అందరు అన్నారా దూరం అవుతుంది రా భయ్, ఇబ్బంది పడతావు, బస్ ఎక్కి 3 గంటల ప్రయాణము ఇబ్రాహీంపట్నం నుంచి అని చెప్తే, ఆ బాధ కంటే ఈ బాధనే ఎక్కువ ఉంది రా భయ్, మీకు తెలియదు అని చెప్పి అనుకున్నాను. సో అట్లా అక్కడి నుంచి ఒక 6 మంత్స్ తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోయినా. ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నా అదృష్టమో దురదృష్టమో ఫోన్ నంబర్ అయితే మార్చి పడేసిన, మళ్ళీ కనెక్ట్ కావద్దని చెప్పేసి. ఫోన్ నంబరు ఆయన బాధకే సిమ్ తీసేసి వేరే నంబర్ తీసుకొని వాడుతూ ఉన్నా. సో ఆయన కాంటాక్ట్లో లేడు, ఇక నన్ను వదిలేసిండు అనుకున్నాను. సో మనిషి ఎట్లుంటుంది చూడండి, డైరెక్ట్ ఫోన్లో వదిలేసిండు, కానీ ఫేస్బుక్లో మాత్రం వదలలే. సిమ్ మార్సవా బేటా అని చెప్పేసి ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉన్నాడు. నాకు ఎంత వచ్చింది చూసుకో, నా కారు వచ్చింది చూసుకో అని చెప్పేసి 2021 జనవరి 11వ తారీఖు నేను మా వైఫ్ ఖాళీ కూర్చొని ఛాయ్ తాగి సాయంత్రం పూట సో బయట కూర్చొని ఫేస్బుక్ ఓపెన్ చేసిన. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే సో దాంట్లో తుఫాన్ వచ్చే ముందు ఉరుములు మెరుపులు వస్తాయా లేదా, అలాంటి చిత్రం ఒకటి నాకు కనిపించింది. నా మైండ్ బ్లోయింగ్ చిత్రం ఒకటి కనిపించింది. ఫేస్బుక్ ఓపెన్ చేయగానే ఇట్లా ఒక టక్కును వచ్చేసింది. ఏంటి అనంటే, దాసు సార్ పూర్ణిమ మేడం తాజ్మహల్ దగ్గర ఇట్లా ఫోటో దిగిర్రు, ఇప్పటికి కూడా ఉంటుంది ఫేస్బుక్లో అది. సో దాని పక్కనే ఒక బ్రీజా కార్ ఉంది రెడ్ కలర్, దాని పక్కనే ఇంకా కొంచెం పైకి ఇట్లా స్క్రోల్ చేసి చూడంగానే 2,21,000 చెక్ కనబడ్డది. నాకు 2,21,000 చెక్ కనబడ్డది. మళ్ళీ ఇట్లా జూమ్ చేసి చూసిన, ఈయన దాసేనా కాదా అని చెప్పేసి. ఇట్లా మళ్ళీ జూమ్ చేసి చూసినా కూడా దాస్తారే, మార్పు లేదు అందులో.
సో మీరైతే ఏం చేస్తారు? నేనైతే ఏం చేసినా తెలుసా? చక్కగా బాత్రూంలో కురికినా, చక్కగా నేరుగా బాత్రూంలో కురికి, మా బాత్రూంలో ఇంత పెద్ద అద్దం ఉంటుంది. ఏం చేసిన అనుకుంటారు? నా ముఖాన్ని అందులో చూసుకొని నన్ను నేనే కొన్ని వేల సార్లు తిట్టుకున్నా. తూ దరిద్రుడా, ఏం మనిషివురా, ఒక్క ఆధార్ కార్డు ఇస్తే అయిపోయేది కదరా, ఒక్క సోపు కొనమని అలా భార్య ఫోన్ చేసింది. అన్న ఒక సోపు కొనంటే నేను ఆలోచించిన కదా, ఒక్క సోపు కంటే ఈమెకి ఎంత వస్తుందో, అందుకే ఇన్నిసార్లు ఫోన్ చేసిందని ఆలోచించిన నేను. అర్థమైందా? ఈడ రంజిత్ సార్ కనుక నెగిటివ్ అనే ఎగ్జామ్ పెడితే దాంట్లో టాపర్ వస్తాను నేను. అర్థమైందా? సో అలాంటి సిచ్యువేషన్ నుంచి అప్పటి వరకు మా వైఫ్కి చెప్పలే నేను ఇలాంటి బిజినెస్లు ఉంటాయని చెప్పేసి. అప్పుడు భయపడకుండా ఇది ఒకసారి చూడు అని చెప్పిన మా వైఫ్కు. అప్పటి కోసం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితేనే ఉన్నాయి. సో తన వంతు కర్తవ్యంగా లేడీస్ ఏం చేస్తారు, ఇంట్లో కూర్చొని చేయాల్సిన పని ఏంటి అంటే చీరలు అమ్మడం చేస్తూ ఉంది. సో స్టాక్ వచ్చినప్పుడు అందరు వచ్చి తీసుకెళ్తా ఉన్నారు దాని దగ్గరికి. పైసలు అడిగితే లొల్లి పెడుతున్నారు ఆమె మీద. ఇల్లు ఈయనే ఉంది పారిపోతామా అంటుర్రు, పైసలు అడిగితే ఇల్లు ఈయనే ఉంది పారిపోతామా అని అంటుర్రు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇది చూడు ఒకసారి, వీళ్ళు నా ఫ్రెండు, సో ఇట్లా నాకు ఒక 2 ఏళ్ల కింద ఒక బిజినెస్ ప్లాన్ చెప్పిర్రు, కానీ నేను తిరస్కరించిన, ఇది ఒకసారి చూడు అన్నంటే ఆ 2,21,000 చెక్ చూసి మా వైఫ్ నన్ను కిందికి వెళ్ళి మీదికి ఇట్లా చూసింది. తిట్టకు, లోపలనే తిట్టుకో, బయటికి తిట్టకని చెప్పిన. పక్కింటి వాళ్ళు ఇటే బాగుండదని చెప్పిన. సో ఇమీడియట్గా ఫోన్ చేయి, వాళ్ళు కలుస్తారేమో, ఏడుందో ప్లాన్ చెప్పని చెప్తే, సో ఫేస్బుక్లో నంబర్ తీసుకొని ఫోన్ చేస్తే, అన్నా నేను రాజును మాట్లాడుతున్నా, ఒకసారి ఆ ఫేస్బుక్లో ఫోటో చూసిన, ఆ ప్లాన్ చెప్పన్నా అని అడిగిన. నీతో కాదని కట్ చేసాడు ఫోన్. ఏం చెప్పలే, నీతో కాదురా భయ అని చెప్పి ఫోన్ కట్ చేసిండు. మనకొక ట్రిగ్గర్ పాయింట్ ఉండే, నాతో ఎవడన్నా కాదంటే చేసి చూపిస్తా దాన్ని. కాదంటావా అని చెప్పేసి డైరెక్ట్ ఇంటికి పోయి డోర్ కొట్టినాం. అన్నా గుడ్ మార్నింగ్ అన్నా, ఏంది ఇట్లా వచ్చినావు? గదేదో 2,21,000 వచ్చిందట కదా చెప్పన్నా. నువ్వు పోయి స్టోర్లు ఉండిపోయి నేను ఇప్పుడు బిజీగా ఉన్నా అని చెప్పి అన్నాడు. సరే ఏ స్టోర్లో అన్నా? కొత్తపేట స్టోర్లో అని చెప్పిండు. కొత్తపేట స్టోర్లో 11:30కు నేను, మా వైఫ్, ఇద్దరు నాకు ట్విన్స్ బేబీస్ ఉంటారు, నలుగురం కలిసి కొత్తపేట స్టోర్లో కూర్చున్నాం. 11:30కు కూర్చుంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇక వస్తున్నా అంటాడు. నేను ఓపిక 1:30 వరకు భరించిన. అందరికంటే ముందు ఆకలి అయ్యేది ఏంటంటే మా పోలీసు వాళ్ళకే ముందు ఆకలి అవుతుంది. అవునా కాదా? టైం తినకపోతే మైండ్ పనిచేయదు. నడు నాకు ఆకలి అవుతుందని మా వైఫ్ చేతి పట్టుకొని లిఫ్ట్ వరకు 2 సార్లు తీసుకెళ్ళిన. ఆమె లిఫ్ట్ వరకు పోయినాగానే మళ్ళీ నా చేతి పట్టుకొని కొద్దిగా ఓపిక భరించని చెప్పి మళ్ళీ వీడి వరకు తీసుకొచ్చింది. సో 2:30కు దాసర్ పూర్ణిమ మేడం ఇట్లా ఎంటర్ అయిన తర్వాత, సో అన్న ఒకసారి ప్లాన్ చెప్పాను అన్నాడు. ఏం ప్లాన్ అని అన్నాడు. ప్లాన్ చెప్పాను నేను అనగానే ఏం ప్లాన్ అన్నాడు. అదే 2,21,000 వెస్టేజ్ నుంచి వస్తుందిగా, ఎట్లా చేయాలి ఏంది అని అంటే, ఏం ప్లాన్ లేదు బ్రదర్, నీ ఆధార్ కార్డు ఇయ్యి, నీకు ఒక ఐడి నెంబర్ ఇస్తా, ఆడ డబ్బులు ప్రోడక్ట్స్ ఇస్తారన్నాడు. ఇదే ప్లాన్. మరి ఏం అర్థమైంది అన్నాడు. చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత డౌన్లైన్ ఇంకా ప్లాన్ పర్ఫెక్ట్గా వినలే సార్, ఇంకా నాకు అర్థం కాలేదు సార్, ఇంకా నేను డిసిషన్ తీసుకోవడానికి నాకు క్లారిటీ లేదు సార్ అని అంటారు. అవునా కాదా? నాకు క్లారిటీ నాకు లేకపోయినా మా వైఫ్కి ఉండే. ఏమని క్లారిటీ అని అంటే, నేను అన్నా కదా మా వైఫ్తో, ఈయన ప్లానే చెప్పట్లే, డబ్బులు ఎట్లా వస్తాయని అడిగిన. ఆగు నువ్వు, ఆయనకు 2,21,000 వేస్తే మనకి 21,000 అన్న రాదా? చెప్పకుండా మన పైసలు కట్టి ప్రోడక్ట్ తీసుకురాపో అన్నది. ఊకే డౌట్లు అడగకు. సో ఆయన కోపంగా ఉన్నాడు, మళ్ళీ దమ్మదమ్ వేసి దంచగలడు నిన్ను. ఎస్. సో ఊకే డౌట్లు అడగకు. ఆయన కానిస్టేబులే, నువ్వు కానిస్టేబుల్వే. ఆమె డిగ్రీ చేసింది, నేను ఒక ఆకు ఎక్కువనే చదివినా, బీఈడి చేసిన. వాళ్ళకు 2,21,000 వేస్తే మనం కష్టపడితే 21,000 రాదా? చలో చేద్దాం చెప్పని చెప్పింది. సో నీకైతే క్లారిటీ ఉందిగా, చలో చేద్దామని చెప్పేసిన. కిందికి వచ్చినాం ప్రోడక్ట్స్ తీసుకొని.
కిందికి వచ్చిన తర్వాత రోడ్డుకి అవతల వైపు యువతల వైపు వెతుకుతా ఉన్నా నేను. రోడ్డుకి యువతల వైపు ఇంత కొద్ది దూరం నడిచినా, అక్కడ నుంచి ఇక్కడికి కొద్ది దూరం నడిచిన. ఎందుకు? కారు చూస్తున్నా, రెడ్ కలర్ కార్ ఏడుంది, నేను చెప్పింది వాస్తవమైనా అవాస్తవం అని చెప్పేసి ఆ రోడ్డుకి ఇరువైపులా ఆ రెడ్ కలర్ చూస్తున్నా. ఏడ కనిపించలే నాకు రెడ్ కలరు. కనిపించకపోతే మనం ఏం చేస్తాం? ఇమ్మీడియట్గా ఫోన్ చేసిన, అన్న నీ కారు వచ్చిందన్నావు, కారేమో లేదు, ఆటోలో వచ్చినట్టున్నావు అని అడిగిన. అరే నీ దరిద్రుడా, నీవు అనుమానం పోలేదురా, ఇంకా సెల్లార్లో ఉంది చూడు కార్ అని అడిగిండు. సెల్లార్కి పోతే నా దురదృష్టమో అదృష్టమో కానీ 2 రెడ్ కలర్ బ్రీజాలే ఉన్నాయి ఆడ. 2 రెడ్ కలర్ బ్రీజాలే ఉంటే మళ్ళీ ఫోన్ చేసిన, అన్న 2 ఉన్నాయి, ఇందులో నీదేదని అడిగిన. సో నంబర్ చెప్పిండు. నంబర్ చెప్పినాక కూడా మా ఫోన్లో ఒక యాప్ ఉంటుంది, పోలీస్ యాప్. ఎస్, చాలా యాప్ అని ఉంటుంది. సో నేను అప్పటి ట్రాఫిక్ కానిస్టేబుల్. సో అందులో వెళ్ళి చెక్ చేస్తే పూర్ణ దాసరి అని వస్తుంది, పూర్ణ దాసరి అని వస్తుంది. సో రియల్గా ఆ రోజు నేను ఈ బిజినెస్ను పక్కాగా నమ్మిన. ఎస్, 100% చేస్తే ఇదే బిజినెస్ చేయాలని డిసైడ్ అయినా. 100% చేస్తే ఇదే బిజినెస్ చేయాలని డిసైడ్ అయినా. డిసైడ్ అయిన తర్వాత సో చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసినా, ఏ పని స్టార్ట్ చేసినా ఖచ్చితంగా ఛాలెంజెస్ వస్తాయి. ఎవ్రీ ఛాలెంజ్ స్టెప్ ఇన్ టు ద సక్సెస్, అవునా కదా? సో ప్రతి ఛాలెంజ్ కూడా సక్సెస్కి ఒక పునాది. మా లైఫ్లో కూడా అదే జరిగింది. ప్రతి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మంత్ అడిగినాం, ఒక 15,000 రావాలంటే ఏం చేయాలి బ్రదర్ అని అడిగినాం. సో ఇట్లా చేయాలి, బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ కావాలని చెప్పిండు. సో ఫస్ట్ మంత్ ఫిబ్రవరి 2వ తారీఖు మేము జాయిన్ అయిన జరిగింది. 2021 ఫిబ్రవరి 2వ తారీఖు వెస్టేజ్లో ఐడి తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 21 2వ తారీఖు ఫిబ్రవరి. సో అదే మంత్ మాకు ఇంకొక 26 డేస్ మాత్రమే ఉన్నాయి బ్రాంజ్ డైరెక్టర్ కావాలి అని అంటే, మేము ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసి ఈ బిజినెస్లో 26 డేస్లో ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ చేసినప్పుడు సో ఫస్ట్ మంత్ నా ఇన్కమ్ 17,196 రూపీస్ వచ్చింది వెస్టేజ్ నుంచి. ఫస్ట్ మంత్ ఫిబ్రవరి 26 డేస్లోనే. సో నాకు చాలా నమ్మకం అనిపించింది. 13 ఏళ్ళు ఉద్యోగం చేస్తే, 13-14 ఏళ్ళ ఉద్యోగం చేస్తే 52,000 జీతం వస్తుంది. జస్ట్ ఒక 1 మంత్ పార్ట్ టైమ్గా ఒక 2-3 గంటలు వెస్టేజ్ కేటాయించడం ద్వారా నా హాఫ్ శాలరీ ఇక్కడ క్రియేట్ అయింది అని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది 17,000 వచ్చినప్పుడు. సో నెక్స్ట్ మంత్ మళ్ళీ కౌన్సిలింగ్ తీసుకున్నాం. అన్న ఈ మంత్ ఏం చేయాలి అంటే, మాకు నెట్వర్క్ మార్కెటింగ్ ఎలాంటి నాలెడ్జ్ లేదు, ఏ మార్కెటింగ్లో మేము ఇన్వాల్వ్ లేదు. సో సెకండ్ మంత్ సిల్వర్ డైరెక్టర్ అయినాం. 24,878 రూపీస్ వచ్చింది సెకండ్ మంత్ మార్చిలో. సో తర్వాత మనకు సెకండ్ వేవ్ కరోనా స్టార్ట్ అయింది మార్చిలో. ఎస్ ఆర్ నో? సో నాకు తెలిసి అన్ని బిజినెస్లో ఎక్సెప్ట్ కిరాణా షాప్ అండ్ ఎమర్జెన్సీ తప్ప మిగతా అన్ని బిజినెస్లో క్లోజ్ అయిపోయినాయి. ఒకరి చేతి ఒకరు ముట్టుకోవాలంటేనే భయపడే రోజులు ఉన్నాయి, అవునా కదా? సెకండ్ వేవ్ కరోనాలో సో ఎక్కడికక్కడ లాక్డౌన్ వచ్చింది. సో అదే సిచ్యువేషన్లో డ్యూటీ చేయడం వల్ల కూడా నాకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. హోమ్ క్వారంటైన్ అని చెప్పేసి మాకు ఒక 20 డేస్ లీవ్ ఇచ్చారండి పోలీస్ డిపార్ట్మెంట్లో. సో నేనేం చేసిన అంటే, ఈ వెస్టేజ్ సప్లిమెంట్స్ను యూజ్ చేసిన. వెస్టేజ్ సప్లిమెంట్స్ను యూజ్ చేయడం వల్ల జస్ట్ 5 to 7 డేస్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. సో ఈ నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. నేను ఆఫీస్లో మాత్రం ఏం చెప్పినానంటే, ఇంకా హోమ్ క్వారంటైన్లోనే ఉన్నా అని చెప్పిన. మిగతా 15 రోజులు ఏం చేసినానంటే, నా పోలీస్ ఐడి కార్డు చూపించుకుంటూ అందరికీ ఎయిర్ ప్యూరిఫైయర్లు, సో ఇమ్యూనిటీ ప్యాక్లు ఇచ్చుకుంటూ గోల్డ్ డైరెక్టర్ కంప్లీట్ అయింది. 32,000 వచ్చింది చెక్కు. ఏడా చెక్ పోస్ట్ వేసి ఆడ ఆపితే నేను డ్యూటీకి పోతున్నా అని చెప్పాలి ఐడి కార్డు చూపించి. కానీ డ్యూటీ ఏందనుకున్నావు? సప్లిమెంట్స్ ఇవ్వాలి, ఎయిర్ ప్యూరిఫైయర్లు ప్రమోట్ చేయాలి, ఇదే డ్యూటీ.
సో పాజిటివ్ వచ్చినా కూడా గోల్డ్ డైరెక్టర్ 3వ నెలలో 32,419 రూపీస్ వచ్చింది వెస్టేజ్ నుంచి నాకు. సో ఆలోచించండి, అందరి ఇన్కమ్లు ఆగిపోయినాయి. ఆ రోజు నాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన జీతము ఇప్పటికి కూడా రాలేదు. ఇప్పటికి కూడా నెల రావాల్సిన జీతం ఇప్పటికి కూడా రాలేదు. కానీ వెస్టేజ్ నుంచి నా ఇన్కమ్ మాత్రం ఆగలేదు, 32,000 ఇన్కమ్. ఆలోచించండి, ఆ రోజు నేను ఇంకా స్ట్రాంగ్గా డిసైడ్ అయినా. నెక్స్ట్ మంత్ సో మేలో స్టార్ డైరెక్టర్ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో స్టార్ డైరెక్టర్ కంప్లీట్ అయితే జాయిన్ అయిన 4 నెలలకే స్టార్ కంప్లీట్ అయిపోయింది. సో 52,121 రూపీస్ వచ్చింది జస్ట్ 4 మంత్స్లోనే. 13 ఏళ్ళ ఉద్యోగంలో 52,000 జీతం, 4 నెలల వెస్టేజ్లో 52,000 ఇన్కమ్, సేమ్ టు సేమ్ ఉంది. సో ఇందాక చెప్పినా కదా, ఎవరైనా ఎక్కువ రోజులు బతకాలంటే గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎస్. తర్వాత సో స్టార్ అయిన తర్వాత ఏం చేస్తాం, ఒక 3 నెలలు మెయింటెనెన్స్ ఉంటుంది, అవునా కాదా? సో అది అయిన తర్వాత ఎస్, సో నవంబర్ 2021లో వెస్టేజ్ కార్ ఫండ్ ద్వారా కియా సోనెట్ 14 లక్షల కార్ తీసుకోవడం జరిగింది వెస్టేజ్ నుంచి. సో నిజంగా 13 ఏళ్ళు ఉద్యోగం చేసినాను. 13 ఏళ్ళ ఉద్యోగంలో కారు ఎప్పుడు కొంటా అని అనుకుంటానంటే రిటైర్డ్ అయ్యే ముందు కొనుక్కుంటా అనే డ్రీమ్ ఉండే నాకు. రిటైర్డ్ అయ్యే ముందు కనుక కొనుక్కుంటానేమో అనే డ్రీమ్ ఉండే. కారు టైర్ కూడా నేను ఊహించలే. నాకు మా అత్తగారు పెట్టిన CBZ బైక్ సర్వీసింగ్ చేసుకుంటూ బోర్కి వచ్చినా కూడా మళ్ళీ దాన్నే బోర్ చేపించుకుంటూ 13-14 ఏళ్ళు అదే వాడినా. ఇంకా కారు ఎక్కడిది? జాబ్లో. జస్ట్ ఒక 4 మంత్స్ వెస్టేజ్ చేయడం ద్వారా మా కలల డ్రీమ్ కార్, మా పిల్లలకు సన్ రూఫ్ అంటే ఇష్టం. సో సన్ రూఫ్ కార్ తీసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయ్యి సన్ రూఫ్ కార్ తీసుకోవడం జరిగింది వెస్టేజ్ నుంచి. సో కార్ తీసుకున్నాం, బాగానే ఉంది. కార్ తీసుకున్నాకనే అసలు కథ స్టార్ట్ అయింది మా బిజినెస్లో. ఫస్టే చెప్పిన ఎవ్రీ ఛాలెంజ్ స్టెప్ ఇన్ టు ద సక్సెస్ అని చెప్పేసి. సో కార్ ఎప్పుడైతే మేము తీసుకున్నామో మా టీంలో కొంతమంది నెగిటివ్ పీపుల్, ఒక లేడీ లీడర్ మా రిలేటివే. సో ఆమె ఏం చేసింది అని అంటే, మనం కష్టపడితే మనం పని చేస్తే వాళ్ళ కార్ వచ్చింది అని చెప్పేసి అందరికీ ప్రాపగాండా చేసి అందరినీ బిజినెస్ ఆపేసింది. ఫోన్లు, గ్రూప్లో ఉన్న ఫోన్ నంబర్లు అన్నీ తీసుకొని అందరికీ వాళ్ళ కార్ ఎట్లా వచ్చింది అనుకున్నావు, మనం కష్టపడితే వాళ్ళ కార్ వచ్చింది, మనం పని చేస్తే వాళ్ళ కార్ వచ్చింది, సో అందరు బిజినెస్ మానేయండి అని చెప్పింది. సో అందరూ ఒకటేసారి బిజినెస్ మానేశారు, లీడర్స్ అందరు కూడా. ఈవెన్ దో సెల్ఫీ తీయడం కూడా మానేశారు. సో నెక్స్ట్ మంత్ మా చెక్కు, సో 57,000 ఉన్న చెక్కు 7,000కు పడిపోయింది. సో ఎవరైనా మళ్ళీ పుంజుకోగలరా? ఆలోచించండి. 52,000 ఉన్న చెక్కు కాస్త 7,000కు పడిపోయింది. 7,000కు వచ్చిన తర్వాత ఒకటి డిసైడ్ అయినాం. ఏంటి సార్ అన్నంటే, సో మేము పడ్డవాళ్ళం చెడ్డవాళ్ళం కాదు. సో ఎవరైతే మమ్మల్ని అజ్జేసిర్రో వాళ్ళు పశ్చాత్తాప చెందే విధంగా సక్సెస్ కావాలని డిసైడ్ అయినాం. వాళ్ళు పశ్చాత్తాప చెందే విధంగా సక్సెస్ కావాలని డిసైడ్ అయినాం. సో ఇమ్మీడియట్గా నేను, మా వైఫ్ దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడంతో 1 డే నైట్ మొత్తం కౌన్సిలింగ్ తీసుకొని, సో నేను ఒక కమిషనర్ ఆఫీస్లో పనిచేసే వ్యక్తిని, సో ఛాలెంజ్ తీసుకోవాలి కాబట్టి ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే ఆఫీస్ ఏసీ ఉంటుంది, నాకు ఒక కంప్యూటర్ ఉంటుంది, ఒక అసిస్టెంట్ ఉంటాడు. అక్కడి నుంచి నా లైఫ్ను స్ట్రగుల్లోకి నెట్టిన వెస్టేజ్ కోసం. ఇమ్మీడియట్గా ట్రాఫిక్ పోస్టింగ్, వనస్థలిపురం పోస్టింగ్ తీసుకొని వనస్థలిపురం ట్రాఫిక్లోకి వచ్చిన. ఎందుకు అనంటే బిజినెస్ను డెవలప్ చేయాలంటే టైం కావాలి. ఆ టైం కావాలి అంటే వన్ అండ్ ఓన్లీ ట్రాఫిక్లోనే టైం దొరుకుతుంది అని చెప్పేసి కౌన్సిలింగ్లో నేను నిర్ణయం తీసుకొని ఇమ్మీడియట్గా ట్రాఫిక్కి వచ్చిన. సో 13 ఏళ్లలో నేను ఏ రోజు కూడా యూనిఫామ్ వేసిన రోజులు లేవు, అన్నీ కూడా కంప్యూటర్ ఉద్యోగాలే. ఒక్కనొకసారి నేను సో బాయిలర్ కోర్ని బయటికి తీసి ఎట్లా అవుతుంది అట్లా అయిపోయింది నా పరిస్థితి. బిఎన్ రెడ్డి సిగ్నల్లో నన్ను నిలబెట్టిర్రు. సో ఆ ఎండకు ఏసీలో ఉండే నేను ఎండకు నిలబడితే చక్కెర వచ్చి పడిపోయినా. అయినా కూడా ఒకటే అనుకున్నా, సో డిసైడ్ కావాలి ఇక్కడ,
ఆమె ఎట్లయితే మన బిజినెస్ని డౌన్ చేసిందో ఖచ్చితంగా ఆమె పశ్చాత్తాప చెందే విధంగా మన బిజినెస్ డెవలప్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత అదే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీరు ఎలా చేస్తారో బిజినెస్ నాకు తెలియదు, కానీ నేను ఒకటే డిసైడ్ అయినా, నేను నిలబడ్డ బిఎన్డి సిగ్నల్లో ఎవరైతే నన్ను దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళే ప్రతి వ్యక్తికి నేను ప్లాన్ చెప్పాలని డిసైడ్ అయినా. ప్రతి వ్యక్తికి నేను ప్లాన్ చెప్పాలని డిసైడ్ అయినా. జొమాటో రైడర్ నుంచి మొదలు పెడితే కాలినడకను నడిచి అవ్వ కూడా ప్లాన్ చెప్పిన. అవ్వ ఏం చేస్తావు, సో నీ లైఫ్ ఏంది, ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అని అంటే చాలామంది ఆ బిఎన్ రెడ్డి సిగ్నల్లో నేను ఒక కమీడియన్ అయిపోయినా. ఎవరు చూడగానే ఆయన డ్యూటీ కంటే ఇవే ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకునేవాళ్ళు. సో నాకెంత ఉపయోగపడదో ఆ ట్రాఫిక్ దగ్గర ఆ డ్యూటీ, కానీ వేరే వాళ్ళకి మాత్రం మస్తు ఉపయోగపడదు వెస్టేజ్ ప్లాన్ ద్వారా. ఎందుకు అనంటే ఎవరైనా బైక్ మీద ముగ్గురు ఎక్కి వస్తున్నారు అనుకో, లేదంటే హెల్మెట్ పెట్టుకొని వస్తున్నాడు అనుకో, వానికి ప్లాన్ చెప్తుండే, సార్ సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది సార్ వెస్టేజ్ ప్లాను, కానీ హెల్మెట్ లేకుండా ఛానల్ రాయకుండా పంపి సాయంత్రం వచ్చి జాయిన్ అవుతా అంటుండాడు. హెల్మెట్ లేదు కదా, సాయంత్రం రాగానే జాయిన్ అవుతా, నువ్వు ఏం కొనుక్కోమంటే అది కొనుక్కుంటా, ఇప్పుడైతే హెల్మెట్ చాలాన్ రాయకుండా పంపియాను అంటే సరే రప్పు అని చెప్పేసి ఆ నంబర్ తీసుకొని సేవ్ చేసుకుంటుంటే. ఇంకోటి వస్తుండే పొద్దున పూట నన్ను చూసుకుంటుండే, ఎవడున్నాడు నిన్న ప్లాన్ చెప్పిన రాస్తారే ఉన్నాడు కాబట్టి సిగ్నల్ దగ్గర అని చెప్పేసి ఆడు వచ్చేటప్పుడు నిండా మందు తాగి వస్తుండే. ఏమిరా ఇటు తాగి వచ్చినావు అన్నంటే, సార్ నువ్వు ఉన్నావనే తాగి వచ్చిన సార్ అంటుండాడు. నువ్వు ఉన్నావనే తాగి వచ్చిన సార్, నువ్వు వెస్టేజ్ ఐడి ఆధార్ కార్డు ఇస్తా ఐడి వేసుకుంటా అంటే నువ్వు పంపిస్తావనే ధీమాతోనే నేను ఫుల్గా తాగి వచ్చిన సార్, ఇప్పుడు పంపి రేపు జాయిన్ అవుతా అంటుండే. అరే ఏంద్రా ఇది అని అంటుంటే, సార్ పంపి సార్ నీకెందుకు నేను జాయిన్ అవుతా అంటుండే. సరే అని కూడా పంపించేస్తుంటే. ఒక రోజు అయితే త్రిబుల్ రైడింగ్, ఇందాక మన సార్ ఎవరో చెప్పారు, ఆయనకు నా బాధితుడు కూడా మళ్ళీ సార్కి ఫోన్ చేసిండంట, సార్ ఆయన సిగ్నల్ దగ్గర ప్లాన్ చెప్పిండు అని చెప్పిండు. ఎవరు సార్ ఇందాక మన సార్ ఎవరో చెప్పారు, మీరు సిగ్నల్ దగ్గర ఒక ప్లాన్ చేసినాడు సార్, ఆయన నాకు ఫోన్ చేసిండు, నాకు రాజు అనే కానిస్టేబుల్ బిఎన్ రెడ్డి సిగ్నల్లో బలవంతంగా ప్లాన్ చెప్పినని చెప్పిండంట. సో ఇంకొక ముగ్గురు త్రిబుల్ రైడింగ్లో వస్తుర్రి. త్రిబుల్ రైడింగ్లో రాగానే వాడు చూసుకుంటుండే, రాజ్ సార్ నెంబర్ ప్లేట్ నేమ్ ప్లేట్ చూసుకుంటుండేడా, రాజ్ సార్ ఉన్నాడు. సార్ అనగానే ఆపంగానే, సార్ నీకోసమే వస్తున్నాం, ముగ్గురు జాయిన్ కానికనే వస్తున్నాం సార్ అనేవాళ్ళు. అరే ఏంద్రా ఇది, మీరు ఎందుకు వస్తున్నారు, ఏంద్రా ఇది నన్ను కమీడియన్ చేశారంటే, ఇవన్నీ అబ్జర్వ్ చేసే కిరాణా షాప్ ఉంటుంది కదా ముందల, వాడు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుండే, మా మాటలను అబ్జర్వ్ చేసి అంటుండే, సార్ ఈరోజు ఎంత పడ్డది నీకు, కూల్ ఎంత పడ్డది అని అడుగుతుండే. ఎవడైనా జాయిన్ అయిందా లేదా, కూల్ ఎంత పడ్డది అని అడుగుతుండే. అవమానిస్తుండేవాడు కిరాణా షాప్ వాడు. సో అవమానిస్తే నిజంగా ఓపికతో భరించుకుంటూ దాస్ సార్కి చెప్పిన, సార్ ఇది ఘోరంగా ఉంది, నాకైతే ఎంత ఉపయోగపడుతుందో వాళ్ళకి మస్తు ఉపయోగపడుతుంది సార్, కొడుకులు కబడ్డీ ఆడుకుంటారు నాతో అని చెప్పిన. నేను చెప్తే ఏం కాదు బ్రదర్, నీకు ప్లాన్ అలవాటు అవుతుంది అని అన్నాడు. ప్లాన్ అలవాటు అవుతుందా లేదా చెప్పాను. అలవాటు అవుతుంది అన్న, ఎవరికైనా చెప్పొచ్చులే అని అన్నాడు. చెప్తా ఉన్నా అట్లా చెప్పుకుంటూ నిజంగా చెప్తున్నాను, ఛాలెంజెస్ అంటే ఎట్లా అన్నానంటే, నాకు ఆ రోజు పిచ్చి పట్టినట్టే బిజినెస్ బిల్డ్ చేసినాం. మనం నవ్వుకోవడానికి బాగుంది, కానీ ఇది అక్యురేట్గా నా లైఫ్లో వచ్చింది. సో ఆ రోజు ఒక లేడీ లీడరు 10 గంటల ప్లాన్ కోసం అంటే మేము ప్లాన్ చెప్పుకుంటూ నేను మా వైఫ్ 2 అయింది నైట్ టైం. ఆమె పెంట్ హౌస్లో ఉంటుంది. మేడం 2 అయింది, 2 గంటలకు ఫోన్ చేసి, నైట్ 2 గంటలకు ఫోన్ చేసి, మేడం బహుశా మీరు లేస్తారా లేవరో, మాకు ఈ ఆన్ ది వేలో ఇంత టైం అయింది, మరి మీరు ప్లాన్ వింటారా అనంటే, నో ప్రాబ్లం సార్ మీరు వచ్చేసేయండి పైకి అన్నది. 2 గంటలకు ప్లాన్ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. నైట్ 2 గంటలకు ప్లాన్ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. సో అదే ఛాలెంజెస్ తీసుకొని మాకు నవంబర్ 2021 7,000 వస్తే డిసెంబర్ 2021 మళ్ళీ 57,000కి తీసుకెళ్ళినాం చెక్కును. మళ్ళీ 57,000కి చెక్ తీసుకెళ్ళినాం. సో ఆలోచించండి డియర్ లీడర్స్, ఆలోచించండి. మనం అనుకుంటే ఏదైనా సాధ్యపడుతుంది. ఎస్ ఆర్ నో? సో నెక్స్ట్ ఇదే విధంగా బిజినెస్ బిల్డ్ చేస్తూ ఉంటే, సో ఛాలెంజెస్ తీసుకున్న తర్వాత సో ఒక 73,000 చెక్ వచ్చింది. సో 73,000 చెక్ డైమండ్లో వచ్చింది నాకు.
డైమండ్లో వచ్చిన తర్వాత నా డ్యూటీ ఓఆర్ఆర్ పెట్రోలింగ్కు 24 అవర్స్ డ్యూటీకి మార్చుకున్నా. 24 అవర్స్ డ్యూటీ, 24 అవర్స్ వెస్టేజ్ చేద్దామని డిసైడ్ అయ్యి రిక్వెస్ట్గా ఔటర్ రింగ్ రోడ్ పెట్రోలింగ్కు డ్యూటీకి మార్చుకున్నా. సో అక్కడ మార్చుకున్న తర్వాత నేను ఒక రోజు డ్యూటీ దిగి వస్తూ ఉంటే సో యూనిఫామ్లోనే నాకు పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. యూనిఫామ్లోనే నాకు పెద్ద ఇట్లా వెనకాల నుంచి వచ్చి కారు వచ్చి కొట్టిపోతే సో నా మీదకి వెళ్ళిపోయింది కారు. చాలామంది వీడియోస్ చూసి ఉంటారు, ఆ వీడియోస్ చాలామంది దగ్గర ఉండుంటాయి. సో ఇట్లా మీదకి వెళ్ళిపోయింది కారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ యాక్సిడెంట్ అయిన సిచ్యువేషన్లో నేను ఇట్లా కారు వెనకాల నుంచి లేచి వచ్చి పక్కన కూర్చొని మొత్తం బ్లీడింగ్ అవుతూ ఉంది, తల పగిలిపోయింది, అంత పగిలిపోయింది. సో నేను బతుకుతానో సస్తానో నాకు తెలియని సిచ్యువేషన్లో నాకు 2 ఆలోచనలు వస్తున్నాయి. ఇది నేను ఆనెస్ట్గా చెప్తాను, 2 ఆలోచనలు వస్తున్నాయి. అక్కడ కూర్చున్నా బ్లీడింగ్ అవుతూ ఉంది. సో ఈ సిచ్యువేషన్లో నాకేమన్నా అయితే ఫస్ట్ నా పిల్లలు ఏమవుతారని ఆలోచన వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఆలోచన ఏమొస్తుంది అని అంటే, నేను ఎంతోమంది కార్లు ఇప్పిస్తా, నీ లైఫ్ మారుస్తా, నీ డ్రీమ్ కోసం నేను సపోర్ట్ చేస్తా అనే ఎంతోమందిని డౌన్ లైన్స్ తీసుకొచ్చినా కానీ నాకేమన్నా అయితే వాళ్ళ లైఫ్ ఏమవుతుంది అని చెప్పి ఆలోచన వస్తుంది. ఆ 2 ఆలోచనలు వస్తున్నాయి ఆ రోజు. సో అంబులెన్స్ వచ్చింది, నన్ను అక్కడ నుంచి తీసుకొని పోయింది, కామినేని హాస్పిటల్లో షిఫ్ట్ చేసిర్రు. షిఫ్ట్ చేసిన తర్వాత నిజంగా చెప్తున్నాను డియర్ లీడర్స్, బయట ఏ ఎంప్లాయ్ ఏ తోటి ఉద్యోగి కూడా నన్ను చూడడానికి రాలే, ఏ ఉద్యోగి కూడా నన్ను చూడడానికి రాలే హాస్పిటల్. కానీ వెస్టేజ్ నుంచి వచ్చిన లీడర్ ఎంతమంది కోకొల్లలుగా హాస్పిటల్ వస్తూ ఉన్నారు అని అంటే అంతమంది కోకొల్లలుగా హాస్పిటల్ వస్తూ ఉన్నారు. సో అక్కడ ఒక ఆర్థోపెడిషియన్ డాక్టర్ అడిగింది, సార్ మీరు కానిస్టేబులా ఇంకేమైనా చేస్తారా అని అడిగింది. అరే ఇంతమంది ఆ చిరంజీవి సినిమాలో ఏదో చిరంజీవి వస్తాడు చూడండి, అలా సినిమాలో వచ్చినట్టు వస్తూ ఉన్నారు, ఎందుకు వస్తారు, మీరు ఏం చేస్తారని అడిగారు. మేడం మీది ఆధార్ కార్డు ఉందా అని అడిగిన. మేడం మీది ఆధార్ కార్డు ఉందా అని అన్న. వై అన్నది. రేపు నేను ఐడి చేసిన అనుకో మీరు కూడా మళ్ళీ ఏమన్నా అయితే మీరు కూడా వస్తారు మేడం నా కోసం అని చెప్పినాను అని కూర్చుని పెట్టి ప్లాన్ చెప్తే, ఆర్థోపెడిషియన్ డాక్టర్, లేడీ డాక్టర్ ఇప్పటికి కూడా మన సప్లిమెంట్స్ వాడుతుంది. వాళ్ళ పిల్లలకు ప్రోటీన్ పౌడర్సే నేను డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చేసి వస్తాం, ఇప్పటికి కూడా వెళ్ళేసి ఇచ్చిస్తాం. సో ఆ విధంగా సో నాకు ఆ రోజు అనిపించింది, అస్సలు 13 ఏళ్ళ ఉద్యోగంలో ఏ ఒక్క తోటి ఉద్యోగి కూడా నా కోసం రాలేదు. జస్ట్ ఒక 1 ఇయర్ బిజినెస్ ప్లాట్ఫామ్లో ఇంతమంది జీవితాలను నేను కదుపుతున్నానా అనిపించింది. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా నా లైఫ్ని స్టార్ట్ చేసి సో ఇలా ఛాలెంజెస్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, నాకు యాక్సిడెంట్ తర్వాత ఈ చెయ్యి ప్యాచర్ అవుతుంది. సింగిల్ హ్యాండ్తో డ్రైవింగ్ వెళ్ళిన సింగిల్ హ్యాండ్తో, గేర్ ఒకటే చేయితోనే వేయాలి, స్టీరింగ్ కూడా ఒకటే చేయితోనే వేయాలి. సో అలా చేసుకుంటూ మ్యాసివ్ యాక్షన్స్ చేసిన. సో బహుశా షాద్ నగర్లో ఒక CEO ఉంటే సో ఇక్కడ నుంచి బ్లీడింగ్ వస్తున్నా కూడా పట్టి ఎక్స్చేంజ్ చేసుకొని CEOలు కండక్ట్ చేయడం జరిగింది. నేను అంటే పిచ్చి ఉండే నాకు. సో ప్యాషన్గా చేసిన అందులో బిజినెస్ను. సో నా సర్వస్వం వెస్టేజే అనుకున్న ఆ రోజు నేను. ఎందుకు అని అంటే నాకు ఒక ట్రిగ్గర్ పాయింట్ నచ్చింది, ఎవ్వడు రాలే నా కోసం. సో అక్కడ 7-8 రోజులు అవుతుందో, 10-15 రోజులు అవుతుందో హాస్పిటల్లో రెస్ట్ అయ్యి ఇంటికి వచ్చిన మా సార్ ఫోన్ చేస్తా ఉన్నాడు, ఏమైనా డ్యూటీకి రాలేదా, నీకు చిన్న దెబ్బలు తాకినాయి కదా అని అంటుండు. చిన్న దెబ్బలు తాకినాయి అంట కదా, ఎందుకు డ్యూటీకి వస్తలేమని అడిగిండు. కానీ నా గ్రేట్ అప్లైన్, ఈరోజు నేను ఆయనకు రుణపడి ఉంటా. నాకు లైఫ్ని ఇచ్చిండు, నా తల్లిదండ్రులు నన్ను గంటే మరొక జన్మను పురుషోత్తమ దాసు అనే వ్యక్తి ఇచ్చిండు. ఎందుకు అన్నానంటే ఆయన ఒకటే ఒక మాట చెప్పిండు, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు రెస్ట్ తీసుకొని నీ బిజినెస్ నేను హ్యాండిల్ చేస్తా అని చెప్పిండు. దట్ ఈజ్ అప్లైన్. ఈ బిజినెస్ నేను హ్యాండిల్ చేస్తా అని చెప్పిండు. సో నాకు 73,000 అన్న చెక్కు యాక్సిడెంట్ అయిన నెలనే 93,000 చెక్ వచ్చిందండి. 93,000 చెక్ వచ్చింది. సో అలా మ్యాసివ్ యాక్షన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే సో ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా మీరు ఏమి ఇస్తారో నాకు తెలియదు, కానీ ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఈ గిఫ్ట్ ప్యాకేజ్ వెస్టేజ్ ప్రోడక్ట్సే ఉంటాయి. గిఫ్ట్ ప్యాకేజ్ వెస్టేజ్ ప్రోడక్ట్సే ఉంటాయి. సో ఆ విధంగా మ్యాసివ్ యాక్షన్స్ చేసినాం. పెళ్ళికి వెళ్ళినా, సో ఎక్కడికి వెళ్ళినా కూడా సో నెక్స్ట్ ఫుడ్ పెళ్ళికి ఎంత అన్నం తినే కాడ కానీ ఎక్కడైనా కూడా నెక్స్ట్ మా థాట్ ఏంటంటే వీళ్ళకి ఎట్లా ప్లాన్ చెప్పాలి, మనిషి కనబడితే చాలు వీళ్ళకి ఎలా ప్లాన్ చెప్పాలి, ఎలా ఈ బిజినెస్లోకి తీసుకురావాలని ఇదే ఆలోచన, వేరే ఆలోచనే లేదు, ఒక్కటే ఆలోచన మన మైండ్లో. సో ఆ విధంగా చేసుకుంటూ వస్తే సో నాకు వచ్చేసిన చెక్కు
1,19,000 వచ్చింది. సో ఒక 2 years తర్వాత 1,19,000 వచ్చింది 1 year తర్వాత. సో 1,19,000 వచ్చిన సిచ్యువేషన్లో నేను ఓఆర్ఆర్ పైన పెట్రోలింగ్ చేస్తున్నాడు డియర్ లీడర్స్. ఓఆర్ఆర్ పైన పెట్రోలింగ్ చేస్తూ ఉంటే ఎక్కడో ఉండరు శత్రువులు, మనకు అన్ని మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళే మన శత్రువు. ఎస్ ఆర్ నో? నా తోటి కానిస్టేబుల్ వసే రాములమ్మ సినిమాలో రామరెడ్డి ఎట్లయితే ఉంటాడో నా లైఫ్లో వాడు రామరెడ్డి లాంటిది. సో ఈ 1,19,000 చెక్కు రాగానే మా సార్కు రోజు చెప్తుండే, సార్ జాబులో 70,000 వస్తున్నాయి, సో అక్కడనేమో 1,00,000 వస్తుంది, వానికేమో జీప్ ఇచ్చి తిప్పబడుతుంది, డ్రైవర్ని ఇచ్చిర్రు, మరి 1,00,000 రాకపోతే ఏమొస్తుంది సార్ అని ఇడి పోసేసిండాడ. పోసేయగానే సార్ చెడు కంటే మంచి కంటే చెడే ఎక్కువ వింటారు కదా. సో మా సార్ ఏం చేసిండు, నువ్వు ఖాళీగా తిరుగుతున్నావు అంట కారులా జీప్లా, నీకు జీప్ తీసేస్తాం డ్రైవర్ని తీసేస్తాం అనమాట. సార్ ఎట్లా వెళ్ళాలంటే లిఫ్ట్ అడుక్కొని వెళ్ళాలన్నమాట. 7 యాక్సిడెంట్ అయితే ఆడ లిఫ్ట్ ఆడుకొని వెళ్తున్నాం, యాక్సిడెంట్ క్లియర్ చేస్తున్నాం, మళ్ళీ వచ్చేసి వెస్టేజ్ బిజినెస్ నెక్స్ట్ డే వెస్టేజ్ బిజినెస్ రన్ చేస్తున్నాం. అలా చేసుకుంటూ వస్తే నా చెక్కు కాస్త 1,60,000 వెళ్ళిపోయింది. 1,60,000 వెళ్ళిపోయింది. మళ్ళీ రామరెడ్డికి ఏమవుతుంది, మళ్ళీ ఏదో ఒకటి చెప్పాలిగా, సార్ వాడు లిఫ్ట్ అడుక్కొని పోయినా కూడా 1,50,000 వస్తుంది సార్ అని చెప్పవాట. ఏం చేద్దాం రా అని సార్ అడిగిండంట. ఆయనకు కెమెరా తగిలి సార్ అన్నాడంట. ఇంత పెద్దగా ఉంటుంది ఓఆర్ఆర్ పైన కెమెరా. సో లిఫ్ట్ క్లియర్ చేయాలి, ట్రాఫిక్ క్లియర్ చేయాలి, ఖాళీగా ఉంటే మాత్రం ఫోటోలు కొట్టాలని చెప్పి ఫిక్స్ చేశారు, నన్ను ఎక్కడ పోకుండా చేశారు. సో అక్కడి కూడా చేసుకుంటూ వస్తూ ఉంటే 2,06,000 వచ్చింది చెక్కు. 2,06,000 వచ్చింది. మళ్ళీ రామిరెడ్డి ఎంటర్ అయ్యిండు. మళ్ళీ ఏం చేసిండు, ఇక్కడ ఉంచకండి సార్, వాడిని దూరం డ్యూటీ వేయండి అని చెప్పిండు. సో ఇక్కడ ఉంచకండి దూరం డ్యూటీ వేయండి అని చెప్పిండు. నన్ను తీసుకుపోయి నేనున్న ప్లేస్ నుంచి డ్యూటీ ప్లేస్ నుంచి ఒక 30 కిలోమీటర్లు యాచారం అని ఉంటుంది. సో ఆ డ్యూటీ ఏం చేసిరు, యాచారానికి మార్చేసారు నన్ను. మనం ఖాళీగా ఉంటామా? పులి ఆకలైనా కూడా వేటాడేది తింటది, గడ్డి తినది. ఎస్ ఆర్ నో? పులి ఆకలైనా కూడా వేటాడే తింటది, గడ్డి తినది. ఆడెంత ఇబ్బంది పెట్టినా మనం వెస్టేజ్ చేయాలనుకున్నాం, చేస్తూనే ఉంటాం. అవునా కాదా? ఆ విషయాన్ని నేనేం చేసిన, యాచారంలో పెద్ద ట్రాఫిక్ ఉండదు, చిన్న పల్లెటూరు అది. నేనేం చేయాలి, ఎవరికైనా కౌన్సిలింగ్ కావాలంటే యాచారం వచ్చేసండి, ఐఆమ్ ఫ్రీ అని చెప్పి ఫోటో వేస్తుంది గ్రూప్లో. ఎవరైనా కౌన్సిలింగ్ కావాలంటే మీరు డౌన్ లైన్ తోలుకొని నీడికే రాండి, నేను ఖాళీగా టీ షాప్లో ఛాయ్ తాగుడా కూర్చున్నా, రాండి వచ్చేసాడు అని రోజు 10 మందిని పిలుచుకొని కౌన్సిలింగ్ ఇస్తుంటే. అట్లా చేసుకుంటూ వస్తే చెక్కు కాస్త 3.5 లక్షలకి వెళ్ళిపోయింది. 3.5 లక్షలకి వెళ్ళిన తర్వాత ఒక్క రోజు ఏందో మా పాపకు జ్వరం వస్తే నేను డ్యూటీలో లేకుండా ఇంటికి వెళ్ళిపోయినా. నైట్ అక్కడే ఉండాలి, ఉండకుండా ఇంటికి వెళ్ళిపోయినా. సో మా ఎస్ఐ మా సార్ వాళ్ళు అందరూ వచ్చేసి, అప్పటికి రామరెడ్డి వెనకనే ఉంటాడు కదా, వాని పని అదే కదా. సో వాడు ఏం చేసిండు, మొత్తం వీడియో తీసుకుంటూ రాజు అనే కానిస్టేబుల్ లేడు అని చెప్పేసి వీడియో తీసుకుంటూ మొత్తం రేపు అసిస్టెంట్ కమిషనర్ ఏసీపీ అంటారు, ఆయనకు సబ్మిట్ చేసేసారు. నన్ను పిలిస్తే తెల్లారి పోతే ఆ డోర్ కాడ నిలబెట్టారు. ఏం సార్ పిలిచిరు, మరి మాట్లాడరు, ఎంతసేపు నిలబెడతారని అడిగిన. ఏందా వాని కోపిక లేదా, ఏంది అడమడం మాట్లాడతాడని ఆ సార్ అన్నాడు. సార్ ఏదన్నా చేసేది ఉంటే తొందర చేయండి, నాకు ఆకలి అవుతుంది, నేను పోవాలని అడిగిన. సస్పెండ్ చేస్తారా, ఇంకేమైనా చేస్తారా, ఏమైనా చేయండి, తొందర చేయండి అని చెప్పిన. ఎవడరా ఇంకేమైనా ధమాకుందా, ఊకే సస్పెండ్ అంటే ఏమరా, ఇంక డ్యూటీ అంటే భయం లేదా అని అన్నాడు. అంటే ఆ పక్కన ఉన్న హెడ్ కానిస్టేబుల్ చెవులో చెప్తుండు, సార్ వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో సస్పెండ్ చేయొద్దు, వానికి ఇప్పుడు 3.5 లక్షలు వస్తున్నాయి, వాని సస్పెండ్ గిట్ట వేసిర్రు అనుకో 5-6 లక్షలు వస్తాయి సార్. వాడు పోయి ఫుల్ అదే దున్నుతాడు, ఇక ఆయనకి పనే లేదు సార్ అని చెప్పిండు. నువ్వు మళ్ళీ కలుపు అన్నాడు. మళ్ళీ కలుపు అన్నంటే మళ్ళీ కలవలే, ఇక్కడే ఉంది. ఇక నేను మళ్ళీ కలవలేదు, ఇక నన్ను సస్పెండ్ లేదు, ఏం లేదు, మళ్ళీ కలవలేను. చెక్కు మాత్రం సో లాస్ట్ జనవరి వచ్చేసి మనకు 5,11,000 వచ్చేసింది వెస్టేజ్ నుంచి. ఏ రోజైతే జాయిన్ అయినానో ఫిబ్రవరి 2021 ఫిబ్రవరి 2న జాయిన్ అయిన వెస్టేజ్లో
ఎగ్జాక్ట్లీ 3 years తర్వాత అదే డేట్ రోజు DUCD కంప్లీట్ చేసుకున్నాను వెస్టేజ్లో. అదే రోజు ఎగ్జాక్ట్లీ 3 years. సో ఈరోజు వెస్టేజ్ నుంచి నా ఆర్గనైజేషన్లో ఒక 11 members 1 lakh నుంచి 3.5 lakhs సంపాదించే వాళ్ళు ఒక 11 members ఉన్నారు, ఆ మధ్యలో సంపాదించే వాళ్ళు. సో నా ఆర్గనైజేషన్లో ఒక 46 car achievers ఉన్నారు, 46 members కార్ అచీవర్స్ ఉన్నారు. ఆల్రెడీ ఒక 30+ members కార్లు తీసుకొని తిరుగుతూ ఉన్నారు బయట. సో ఎంతో పెద్ద సక్సెస్ ఉంది. సో చాలా చాలా వండర్ఫుల్ బిజినెస్ ప్లాట్ఫామ్ ఇది. నేను ఒకటి చెప్తా ఉంటాను, ఎప్పుడైనా కూడా సో సక్సెస్ కావడానికి ఎన్నో మార్గాలను మనం వెతుక్కున్నాం కదా. సో నాకు తెలిసి ఏ రియల్ ఎస్టేట్ కానీ ఏ బిజినెస్ చూసినా కూడా ఎవరినొకరినో తొక్కి సంపాదిస్తేనే మనం బతుకుతాం. ఎస్ ఆర్ నో? కానీ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏదైనా ఉంది ఇక్కడ అన్నానంటే దట్ ఈజ్ వెస్టేజ్. ఎందుకు అన్నానంటే ఒక వ్యక్తి వచ్చేసి నీకు నేను సపోర్ట్ చేస్తా, నీ డ్రీమ్ కోసం నువ్వు నేను ఇద్దరం కష్టపడదాం, నీ సక్సెస్లోనే నా సక్సెస్ ఉంది, ఆల్వేస్ ఐ విల్ సపోర్ట్ యూ అని చెప్పేసి ఏ ప్లాట్ఫామ్ ఎక్కడ కూడా లేదండి. వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్లోనే ఉంది. ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీకు నేను చెప్తా ఉన్నాను, 2000-3000 ఉన్న జనాభా ఉన్న ఊళ్ళో మీ ఇంటి డోర్ తలుపు తట్టింది వెస్టేజ్. అంతమందికి రాలే అవకాశం, కానీ మీకు వచ్చింది చూడండి అవకాశం. మీరు అదృష్టవంతులు, నేను చెప్తా ఉన్నాను, మీరు అదృష్టవంతులు. ఈరోజు ఒక 20 ఏళ్ళ తర్వాత నా పాప పెళ్లి చేస్తే, నా బేబీ పెళ్లి చేస్తే ఎంతైతే ఖర్చులు కానీ ఎంతైతే బాధ్యత ఉంటుందో అంత డబ్బులు ఇప్పుడు సంపాదిస్తున్నా వెస్టేజ్ ద్వారా. ఆలోచించండి. సో నాకు వెస్టేజ్ ద్వారా వచ్చిన డబ్బులను సజావుగా, అంటే ఏ ఒక్క రూపాయి ఎక్కడ వేస్ట్ చేయకుండా ఈరోజు బయట ఇన్వెస్ట్మెంట్లు చేసిన నేను ఈరోజు ఒక 3.5 ఏళ్లలో నాకు వెస్టేజ్ నుంచి వచ్చిన ఆదాయం ఇన్వెస్ట్మెంట్ సరైన రీతిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఆ ప్రాపర్టీ ఆ ఎసెట్స్ కాస్త 3 కోట్లకి వెళ్ళిపోయినాయి. నేను దాస్ సార్ ఒకరోజు కూర్చొని చర్చిస్తే నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకొక 26 ఏళ్ళ సర్వీస్ ఉంది. ఈ 26 ఏళ్ళు కష్టపడితే ఎంత వస్తాయి అనంటే ఎండకెండి వానకు దడిసి కంప్లీట్గా 26 years సర్వీస్ చేస్తే జస్ట్ 1,40,00,000 జీతం వస్తుంది. అందులో పోయేదెంతో మిగిలేదెంతో, అవునా కాదా? కానీ ఈరోజు జస్ట్ 3.5 yearsలలో నేను ఈ డబ్బులను సరైన రీతిలో వాడుకున్నాను. 3 CR సంపాదించుకున్న వెస్టేజ్ ప్లాట్ఫామ్ ద్వారా 3 కోట్ల ఎసెట్స్ వచ్చినాయి నాకు. ఈరోజు నాకు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటా అన్నానంటే ఈరోజు నాకేమన్నా అయినా కూడా, మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఎదురైనా కూడా ఫ్యామిలీ సెక్యూర్ జోన్లో ఉంది. తర్వాత నా ఫ్యామిలీని చూసుకోవడానికి ఒక ఆపద్ బాంధవుడు రెడీగా ఉన్నాడు. దట్ ఈజ్ వెస్టేజ్ అండ్ గౌతమ్ బాలి సార్. అది క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్. సో ఆలోచించండి, నేను పాస్పోర్ట్ అనేది తెలియని వ్యక్తిని కూడా ఒకానొక రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో పాస్పోర్ట్ అంటే కూడా దానికి అర్థం తెలియని వ్యక్తిని ఈరోజు థాయిలాండ్ వెళ్ళి వచ్చిన, స్విట్జర్లాండ్ వెళ్ళినాం, జర్మనీ వెళ్ళినాం, రేపు దుబాయ్ వెళ్ళబోతున్నాం స్టార్ క్రూజ్ ట్రిప్ ద్వారా. ఆలోచించండి డియర్ లీడర్స్, ఈరోజు ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది అని అంటే మా పాప ఏలెత్తిది చూపిస్తే అది కొనే అంత సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది నా లైఫ్. ఆ రోజు మా పిల్లలే అడుగుతా ఉన్నారు ఏమని అనంటే, నాన్న ఆ బొమ్మ కొనే అంత డబ్బులు నీ దగ్గర ఉన్నాయా అని అడుగుతున్నారు. ఆ రోజు జాబ్లో ఉన్నప్పుడు ఎట్లా అడుగుతున్నారు అంటే నాకు ఆ బొమ్మ కొని అని అడగకపోతుర్రి. ఏమని అడుగుతున్నానంటే ఆ బొమ్మ కొనే అంత డబ్బులు నీ దగ్గర ఉంటే కొనిపి నాన్న అని అడుగుతుర్రి. కానీ ఈరోజు ఎట్లా అడుగుతారు తెలుసా? అది నాకు కావాలని అడుగుతారు. సో ఆలోచించండి డియర్ లీడర్స్, ఎలాంటి ప్లాట్ఫామ్లోకి మీ అప్లయన్స్ తీసుకొచ్చారో, ఎలాంటి సిచ్యువేషన్లోకి మీరు ఎదగలుగుతున్నారో ఒక్కసారి విజువలైజ్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది డిసైడ్ అయ్యేది ఎక్కడ అన్నానంటే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మకపోతే ఎవరు మీరు బాగు చేయలేరు. చాలామంది ఇక్కడ వచ్చేసి చాలామంది అవేర్నెస్ మాత్రమే ఇస్తాం, మా లైఫ్ గురించి మాత్రమే చెప్తాం మేము, కానీ డిసైడ్ అవ్వాల్సింది నువ్వు మాత్రమే. వెస్టేజ్లో సక్సెస్ ఉంది, డబ్బులు వస్తాయి, మా కార్లు వస్తాయని అవేర్నెస్ మాత్రమే మేము ఇస్తాం. లీడర్ కావాల్సింది మాత్రం నువ్వు మాత్రమే.
సో ఆలోచించుకోండి డియర్ లీడర్స్, ఇది ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ఇంకా వెస్టేజ్ నేను చెప్తున్నాను, గౌతమ్ బాలి సార్ దగ్గర ఎలాంటి విజన్ ఉంది అని అంటే, ఇంకొక 3 తరాల వరకు నా లీడర్లకు ఎలాంటి చెక్కులు ఇవ్వాలి, వాళ్ళ లైఫ్ని ఎలా చూసుకోవాలి, అలాంటి విజన్ గౌతమ్ బాలి సార్ దగ్గర ఇప్పుడు ఉంది. సో కాబట్టి లీడర్స్, సో మనకు ఇలాంటి ఇంత పెద్ద అవకాశం తీసుకొచ్చిన మన రంజిత్ సార్కు నా సక్సెస్ స్టోరీని మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ లీడర్స్. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒకసారి గ్రేట్గా క్లాప్.